మహిళా రిజర్వేషన్ బిల్ ఈ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు దారితీస్తోంది. అసలు మహిళా రిజర్వేషన్ బిల్ అంటే ఏంటి? ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద చర్చ జరుగుతోంది? పూర్తిగా తెలుసుకుందాం. Who provided 30% reservations in government jobs for women. మహిళా రిజర్వేషన్ బిల్ అంటే మహిళలకు రాజకీయాల్లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ ఇదే. ఈ బిల్లును 2023లో పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. ఈ చట్టానికి అధికారిక పేరు నారీ శక్తి వందన్ అధినియం 2023. అయితే లోక్సభలో మహిళలకు, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు, ఢిల్లీ అసెంబ్లీలో కూడా మహిళలకు మొత్తం 33% రిజర్వేషన్ కల్పించడం కోసం తీసుకొస్తున్నటువంటి బిల్ ఇదే. అయితే దేశ రాజకీయాల్లో మహిళలకు 1/3 ప్రాధాన్యత కల్పించాలనే ఆలోచనతో తెస్తున్నారు ఈ చట్టం. అయితే ఈ బిల్ ఒక్క రోజులో అయితే రాలేదు. దాదాపు 30 ఏళ్ల కృషి తర్వాత ఈ బిల్ ఆమోదం పొందింది. 1996లో, 2008లో, 2010లో, 2023లో, ఇక 2023 సెప్టెంబర్లో పార్లమెంట్లో ఆమోదం పొందింది ఈ బిల్. అయితే దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఈ బిల్ అమలుకు దారితీస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ బిల్ అమల్లోకి ఎప్పుడు వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిల్ వెంటనే అమల్లోకి అయితే రాదు. ఈ బిల్ అమలు కావాలంటే జనాభా గణన, డీలిమిటేషన్, ఈ విధంగా ఈ 2 పూర్తయితే మాత్రమే ఈ బిల్ అమల్లోకి వస్తుంది. అంచనా ప్రకారం 2029 ఎన్నికల నాటికి ఈ బిల్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు డీలిమిటేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అని అర్థం. లోక్సభలో సీట్లు పెరుగుతాయి ఇది జరగడం వల్ల. రాష్ట్ర అసెంబ్లీలో సీట్లు పెరుగుతాయి. ఇక ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు మాత్రమే ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత 850 వరకు పెరిగే అవకాశం ఉంది సీట్లు. ఇక ఈ బిల్ ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు తెలుసుకోవాలి. ప్రస్తుతం మహిళలకు రాజకీయాల్లో తక్కువ ప్రాధాన్యత ఉంది. లోక్సభలో మహిళలు సుమారు 14% మాత్రమే ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో మహిళలు కూడా 10% మాత్రమే ఉన్నారు. ఈ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు మాత్రమే ఈ బిల్ తీసుకొస్తున్నారు. అయితే ఈ బిల్ కి కొంత కాల పరిమితి కూడా ఉందని చెప్పొచ్చు. అయితే 15 సంవత్సరాల పాటు మాత్రమే ఈ బిల్ అమల్లో ఉంటుంది. కానీ అవసరమైతే పార్లమెంట్లో దీన్ని పొడిగించే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అసలు ఈ బిల్లు వల్ల మహిళలకు ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళలకు రాజకీయాల్లో అవకాశాలు చాలా పెద్ద ఎత్తున పెరుగుతాయి. మహిళల సమస్యలు సభల్లో ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయి. మహిళా నాయకత్వం పెరుగుతుంది. మహిళల భద్రతపై చట్టాలు పెరుగుతాయి. గ్రామీణ మహిళలకు అవకాశాలు పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ బిల్ పైన కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేదని కొందరు విమర్శిస్తున్నారు. డీలిమిటేషన్ తర్వాత అమలవుతుందని కొందరు చెప్తున్నారు. కానీ ఈ బిల్ 2029 నాటికి ఎలక్షన్స్ టైంకి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ బిల్ కి ప్రత్యేకంగా పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, జనసేన ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ లభిస్తా ఉంది ఈ బిల్కే. ఇక ఈ బిల్ మహిళలకు ఎందుకు అంత ముఖ్యం, ఎందుకు అంత ప్రాధాన్యత అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. మహిళల రాజకీయ శక్తి పెరగడం కోసం, మహిళల నాయకులు పెరగడం కోసం, మహిళల సమస్యలకు పరిష్కారాలు దొరకడం కోసం ఇది మహిళల కోసం చారిత్రాత్మక చట్టంగా భావిస్తుంది. అయితే మహిళలకు రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ నారీ శక్తి వందన్ అధినియం భారత రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే 2029 ఎన్నికల నాటికి మహిళలకు పూర్తిగా 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి.